హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. ఎలా చదువుతున్నారు అందరూ? సిలబస్ కంప్లీట్ చేయగలుగుతున్నారా ఇన్ టైంలో? మనకి ఎగ్జామ్కి ఇంకా గ్రూప్ 3కి ఎక్కువ టైం లేదు. సో సిలబస్ని కంప్లీట్గా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంచెం తొందరగా కంప్లీట్ చేసుకుంటే లాస్ట్ టైంలో స్ట్రెస్ లేకుండా ప్రాక్టీస్ చేయడానికి వీలుంటుంది. సో టార్గెట్స్ అనేవి కొంచెం పెంచుకొని చదువుకుందాం అనుకుంటున్నాను. దీనిపైన మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయవచ్చు. సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా, తగ్గించాలా పెంచాలా అనే దాని గురించి చెప్పవచ్చు మీరు కూడా. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈరోజు వచ్చేసి మనం ఏ టాపిక్స్ చదవాలంటే, మనం ఎకానమీలో ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ చేసినట్టే. ఒక జనాభా అనేది మనం చదవలేదు. ఇక్కడ వచ్చేసి ఇండియా జనాభా, తెలంగాణ జనాభా ఈరోజు రెండు కంప్లీట్ చేసేద్దాం. ఇందులో జనాభా లక్షణాలు, జనాభా పరిణామం, వృద్ధి రేటు, జనాభా సానుకూలత, రంగాల వారీగా జనాభా యొక్క పంపిణీ, భారతదేశ జనాభా విధానాలు. ఇది మనం ఇండియా సంబంధించి జనాభా. ఇక్కడ మనం మెయిన్గా ఫస్ట్ మెయిన్ టాపిక్స్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఇండియాకి సంబంధించింది చదువుదాం. మళ్ళీ తెలంగాణలో వచ్చేసి సేమ్ అది చదివేటప్పుడే ఇది కూడా అక్కడే చదవండి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ జనాభా రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఈ రెండు ఒకే రోజు ఇస్తున్నాను. జనాభా పరిణామం మరియు వృద్ధి రేటు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యొక్క జనాభా లక్షణాలు, జనాభా యొక్క వయసుల నిర్మాణం, జనాభా సానుకూలత, ఈ రెండు టాపిక్స్ కంప్లీట్ చేద్దాం. రేపు వచ్చేసి మనకి ఇంకా బడ్జెట్ ఒకటి పెండింగ్ ఉంటుంది. సో బడ్జెట్ రేపు తెలంగాణ బడ్జెట్ అండ్ ఇండియా బడ్జెట్ రెండు కంప్లీట్ చేసేస్తే మళ్ళీ రివిజన్ ఇద్దాం ఎకానమీ టోటల్గా. ఎందుకంటే ఇంత చదివినా కూడా అసలు క్లారిటీ అనేది రాకుండా ఉంది. అంటే మనకి ఇక్కడ అన్ని గుర్తుపెట్టుకోవడం, స్టేట్మెంట్ వైజ్ చదవడం, మనకి కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవడం ఇంత తక్కువ టైంలో పాసిబుల్ అవ్వదు ఎకానమీలో. సో నెక్స్ట్ మనం మెయిన్ టాపిక్స్, మనకి తెలంగాణకు సంబంధించి మెయిన్ టాపిక్స్ రివైజ్ చేయడానికి ట్రై చేద్దాం. టోటల్గా కంప్లీట్ చేసి నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం. సో ఇది కూడా మళ్ళీ రివైజ్ చేస్తూ ఉందాం. పాలిటీలో వచ్చేసి రాష్ట్రపతి, గవర్నర్కు సంబంధించి చదివాం కదా. నేను అసలు ఉపరాష్ట్రపతి కూడా చెప్పేది ఉండే. సో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ రిలేటెడ్ ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి అండ్ ముఖ్యమంత్రి, మంత్రిమండలి అధికారాలు, విధులు, ఈ టాపిక్ టోటల్ కంప్లీట్ చేసేద్దాం ఈరోజు. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రధానమంత్రి చదివేటప్పుడే ముఖ్యమంత్రి చదవాలి. ఇవి రెండింటికి రిలేషన్ ఉంటుంది కాబట్టి మనం చదువుకొని అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి పాలిటీలో వచ్చేసి ఈ 2 టాపిక్స్ కంప్లీట్ చేసేద్దాం. దీంతో పాటు ఈరోజు నుండి ఒక రీజనింగ్ టాపిక్ అనేది ఇందులో ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి తక్కువ టైం ఉంది కాబట్టి పేపర్ 1 కూడా మనకి స్కోర్ చేయాల్సిందే. కాబట్టి పేపర్ 1లో ఎక్కువ మనం స్కోర్ చేసే టాపిక్ రీజనింగ్. ఎందుకంటే అందులో మనం ప్రిపేర్ అయిన దాంట్లో ఒక 25 క్వశ్చన్స్ వచ్చినా ఈజీగా 20 క్వశ్చన్స్ అయినా చేయగలిగే పార్ట్. కాబట్టి అదిని ఫస్ట్ మనం కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఫస్ట్ పేపర్లో వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్ నార్మల్గా డైలీ చూడాలి. ఎందుకంటే ఆ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ప్రతి దాంతో రిలేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ ఎక్కువ ఫోకస్ చేయాలి. రీజనింగ్ వచ్చేసి మనకి తక్కువ చదివి ఎక్కువ స్కోర్ చేసే పార్ట్. మనకి 100% ఇక్కడ ఆన్సర్ చేస్తే కాన్ఫిడెంట్గా చేసే టాపిక్ రీజనింగ్. కాబట్టి ఈరోజు నుండి మనం రీజనింగ్ ఇంక్లూడ్ చేసుకుందాం సిలబస్లో, టార్గెట్స్లో. రీజనింగ్లో వచ్చేసి మనకి దగ్గర ఒక 20 to 30 టాపిక్స్ ఉండడం జరుగుతుంది. టోటల్ డైలీ 2 టాపిక్స్ అవి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే రీజనింగ్ ప్రాక్టీస్ ఉండాలి. ఎక్కువ మనం చూసి వదిలేయకుండా దానికి సంబంధించి క్వశ్చన్స్ ఎంత ఎక్కువ చేస్తే అక్కడ అంత ఫాస్ట్గా మనకి ఆన్సర్ క్లిక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో మనకి రీజనింగ్కి సంబంధించి మనకి నెంబర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్, అది ఆ టైంలో మనకి క్లిక్ అవ్వలేదంటే ఇంకా అది ఆన్సర్ రాదు. ఎందుకంటే అది ఎలా వస్తుంది, మనం ప్రాక్టీస్ చేయడం వల్లనే ఎక్కువ వస్తుంది. కాబట్టి రీజనింగ్కి సంబంధించి కొంచెం ప్రాక్టీస్ ఉంటే మనకి ఎక్కువ మార్క్స్ చేయవచ్చు. ఎందుకంటే టోటల్ జిఎస్ ఎంత చదివి సముద్రం లాంటి సిలబస్ని మనం టోటల్ చదివి ఎక్కడ వస్తుందో అని కష్టపడేసి బుక్లన్నీ చదువుతుంటాం. అదే రీజనింగ్ వచ్చేసి దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే 20 to 25 మార్క్స్ వచ్చినా కూడా మనం 20 స్కోర్ చేసినా మన ఫస్ట్ పేపర్లో స్కోర్ పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైతే నేను రీజనింగ్, ఇంగ్లీష్ ఖచ్చితంగా టార్గెట్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఇవి రెండు స్కోరింగే ఫస్ట్ పేపర్లో, ఇవి రెండు జాగ్రఫీ. సో ఫస్ట్ మన సెకండ్ పేపర్ అవి కూడా కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ జాగ్రఫీ, ఇవి బేసిక్, ఇంగ్లీష్ ఖచ్చితంగా దీని మీద టార్గెట్ చేద్దాం. దేన్ని నెగ్లెక్ట్ చేయకుండా చదువుకుందాం. సో మనకి ఈరోజు రీజనింగ్లో వచ్చేసి మనం
ఒక టాపిక్ని కోడింగ్ డీకోడింగ్ని ఇంక్లూడ్ చేద్దాం. ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. మనం ఏది ట్రై చేసినా కూడా మనకి ఐడియా లేనప్పుడు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. చూస్తే మనకి కొంచెం ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు ఎకానమీ టోటల్ చదివాము, మనం అగ్రికల్చర్ సెక్టర్ చదివాము. ఒకసారి లాస్ట్ టైం గ్రూప్ 2 పేపర్ చూసి చూడండి. అగ్రికల్చర్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనకి ఏది రావచ్చు అనేది మనం గెస్ చేసి ఆన్సర్ చేయగలగాలి. సో ఈరోజు వచ్చేసి మనం రీజనింగ్లో వచ్చేసి కోడింగ్ డీకోడింగ్ టాపిక్ చదువుదాం. నెక్స్ట్ పాలిటీలో వచ్చేసి కేంద్ర మంత్రిమండలి, రాష్ట్ర మంత్రిమండలి చదువుదాం. ఎకానమీలో వచ్చేసి తెలంగాణ జనాభా, ఇండియా జనాభా. సో టార్గెట్ హెవీ అవుతుంది అనుకుంటున్నారా? కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ కొంచెం ఎక్కువ కష్టపడి తర్వాత మనం ప్రాక్టీస్ ఇంకెక్కువ టైం దొరుకుతుందని ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.